వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా జీడిపప్పు ఉప్మా చేస్తున్నాం. దీనికి కావాల్సినవి ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు, కావాల్సినంత ఉప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూడండి. 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుందాం. ఒక కప్పు ఉప్మా రవ్వకి ఇవన్నీ వేస్తున్నానండి. ముందుగా ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మగ్గుతుంటాయండి. మగ్గేటప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే జీడిపప్పు, మగ్గిపోయిందండి. దీంట్లోకి మనం ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి. ఇలాగా ఉప్మా రవ్వ కలుపుకుంటూ ఉంటే ఈ రెండు కలిసిపోతాయండి, తొందరగా అయిపోతాయి. జస్ట్ ఒక 5 minutes అంతే. రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకున్నానండి. ఈ కప్పుతో అయిపోతుంది. జస్ట్ ఒక 5 minutesలో ఉప్మా రెడీ. మన ఉప్మా రెడీ అండి. జీడిపప్పు ఉప్మా. పిల్లలు ఉప్మా అంటే తినరు. ఇలా జీడిపప్పు వేసి చేసిస్తే హాయిగా తినేస్తారు. వాళ్ళకు స్కూల్కు టిఫిన్కి కానీ కాలేజీలకు కానీ చాలా టేస్టీగా ఉంటుందని జీడిపప్పు ఉప్మా. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.